ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు మరియు త్రోవగుంట పరిధిలోని నేషనల్ హైవే ప్రక్కన నిర్మిస్తున్న సర్వీస్ రోడ్డును మరియు డ్రైనేజ్ పనులను నేషనల్ హైవే అధికారులతో మరియు పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించిన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఒంగోలు టీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, టీడీపీ నాయకుడు పమిడి రమేష్, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురోసిన నాయకుడు. ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిపిట్ట, పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగరాట. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. DJ Srivarman mixes from జనం గొంతు నీవు, ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు. కోటిని దొంగల వరదం పట్టిన పెద్ద నిప్పుల గొట్టలివై చెదిరిన బ్రతుకుల చేయుటగా నిలిచిన కట్టమురా. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. కాలం బయటకు వచ్చి అవుతుంది అక్కడక్కడ అక్కడక్కడ తీసుకోం. ఆ ఇంట్లో ఉంటే ఆ తిరుగు దగ్గర ఇన్వర్ట్ లెవెల్ తీసుకొని దాన్ని మ్యాచ్ చేసుకుంటే మనం స్టేడియంకి పిలిచేవాళ్ళం. మనకి ఇక్కడ ఉన్నది ఉండేది. అంటే ప్రజాసేవకే జీవితమంతిన జననేత, జనమే బలమని నమ్మి నడిచిన సాయుధేనంత. ముంగిన గుండెల అయితే కమలం ఇచ్చారు, పసుపు జెండను కట్టుకొని సాగుతున్నవాడు. జనార్దను అన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే ఓపెన్ ట్రైన్ వస్తుంది, వెనక రాదు అంటున్నాం.
పెట్టాలి అది వాళ్ళు మళ్ళీ మేము పెట్టాలి అంటే అది మన దగ్గర కాదు మన దగ్గర అవ్వడం లేదు. ఒకసారి మాట్లాడి మన గవర్నమెంట్ చాలా సెక్షన్ సెక్షన్ సార్ ఎట్లా ఉంటుంది సార్ ఎంత ఎస్సీ కాలనీ కట్టు ఉంది సార్. అదే ఇబ్బంది లేదా? అంటే అది వేరే సొల్యూషన్. బీసీ కాలనీ కిలోమీటర్ కాబట్టి చెరువులోకి చెరువు క్రాస్ అవ్వాలి. చెరువు క్రాస్ చేసి వాళ్ళ త్రావకుండా చెరువుకు పెట్టేస్తారు. ఆ బ్రిడ్జి కిందకి వెళ్ళిపోతాయి. ఏదంటే ఈ పక్క మీరు చెప్పిన చెరువు ఏదో ఒకసారి నాకు చూపించండి. రవి గారు, దానికంటే మీకు ముఖ్యంగా ఇప్పుడు మనం పాత పోయేది కదా చెరువు కలవట్టు ఉంది. కలవట్టు ముదిగొండలోకి ఎదురుగా కలవట్టు అనేది బ్యాలెన్సింగ్ కలవట్టు సార్. ముదిగొండలోకి దానికి వాటర్ ఏం లేదు. ముదిగొండలోకి మీకు అటుకంటే ఇది బెటర్. చెరువు అటు దాటికి చెరువు కాదు, ముందు పాత చెరువులోకి వెళ్ళిపోతున్నాయి. వర్షాకాలంలో ప్రాబ్లం ఈ ఎదురుపల్లిపాడు విలేజ్ కంప్లైంట్ చేశారు సార్. హస్తి కాలేజ్ అది ఒక అప్పుడు ఏం చేశామంటే ఇక్కడి నుంచి కలవట్టు కట్టేసి అక్కడి నుంచి కలవదు. సో దట్ ఇలా గురించి వాటర్ పోకుండా పొలంలో ఆ వర్షాకాలానికి వాళ్ళకి వెళ్ళినారు. ఏదైనా కూడా మన ప్రాబ్లం మన కిందకి వెళ్ళాల్సిందే. మురికి వాటరే కాబట్టి వెళ్ళిపోతుంది. చెప్పాను సార్ వాళ్ళు. ఏదైతే ఆ రోడ్లోకి రోడ్డు దాకా ఇస్తుంది. ఆడగొడవల్ల అర్థం పెట్టాలి. దసరాపల్లి దాకా ఎత్తేనేమో మాకు పడిపోవడం కిలోమీటర్లో దసరాపల్లి రోడ్డు.